హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ తామర గింజలతోటి దోశ రెసిపీ చూపిస్తున్నానండి. తామర గింజలని మధ్య అందరూ కూడా ఇళ్ళలో వాడుతూనే ఉన్నారు కదా. ఫ్రై చేసుకుని ఉప్పు కారం వేసుకొని తిన్నా చాలా బాగుంటాయి. అలా కాదని కర్రీస్ కూడా చేసేస్తున్నారు. మరి ఈరోజు ఈ వీడియోలో నేను దోశ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ తామర గింజల దోశ తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే హెల్దీ దోశ కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా స్మూత్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. 1-2తో అయితే ఆగం అస్సలు. చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. మరి ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఏదైనా ఒక మెజర్మెంట్తో అన్నీ కూడా తీసుకోవాలండి. దానికోసం 1 కప్పు వరకు తామర గింజల్ని వేసుకోండి బౌల్లోకి. 1 కప్పు తామర గింజలకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 1 కప్పు వరకు బొంబాయి రవ్వ కూడా తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి. గట్టి అటుకుల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. వాటర్ కూడా 2 కప్పులు వేస్తే కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్కువ వేయొద్దు, మరీ ఎక్కువగా వేసేస్తే పిండి జారైపోతుంది, అప్పుడు దోశలు సరిగ్గా రావండి. అందుకోసం 2 కప్పుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాల వరకు వెయిట్ చేయండి. ఇక్కడ ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం వేసుకున్న తామర గింజలు అలాగే రవ్వ కూడా వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇలా బాగా నానిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అస్సలు యాడ్ చేయకూడదు. వీలైనంత మెత్తని ఫైన్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. మనం దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఫైన్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకున్న బ్యాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒక 3 నిమిషాల పాటు బ్యాటర్ని బాగా కలుపుకోండి. ఇలా బ్యాటర్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు ఈనో ప్యాకెట్ ఉంటే ఈనో ప్యాకెట్ని, లేదనంటే 3/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. బేకింగ్ సోడా కాదండి, బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. మనం ఈనోకి బదులుగా ఎప్పుడైనా సరే ఈ బేకింగ్ పౌడర్ని వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ వేసిన వెంటనే కలపకుండా ఇందులోకి వాటర్ని వేసి బేకింగ్ పౌడర్ని యాక్టివ్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ పౌడర్ యాక్టివ్ అయి నురగలు వచ్చిన తర్వాత మాత్రమే బ్యాటర్లోకి మిక్స్ చేసుకోండి. ఇలా బ్యాటర్ని రెడీ అయితే చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకా దోశలు వేసుకుందాం రండి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని ప్యాన్ని బాగా వేడెక్కనివ్వండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే దోశల్ని వేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కక ముందు అయితే ఇలా హోల్స్ అనేవి రావండి దోశ పైన. ఇలా 2 గరిటెల వరకు దోశ బ్యాటర్ని వేసుకొని కొద్దిగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత దోశపైకి కొద్దిగంత ఆయిల్ని వేసుకోండి. మీ ఇష్టం అండి, ఆయిల్ అస్సలు వేయకుండా కూడా కాల్చుకోవచ్చు. ఇలా ఒక సైడ్ మీడియం ఫ్లేమ్లో బాగా వేగి ఎర్రగా అయిన తర్వాత రెండొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. మీరు కావాలి అని అనుకుంటే దోశ టైం పట్టినా పర్లేదు అని అనుకుంటే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి అలాగే ఒక సైడ్ మాత్రమే కాల్చుకోవచ్చు అండి. రెండో సైడ్ ఫ్లిప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు దోశ త్వరగా రావాలి అని అనుకుంటే మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి 2 సార్లు కూడా కాల్చుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా దోశ 2 వైపులా కూడా ఎర్రగా కాలిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ దోశ అయితే కోకోనట్ చట్నీతోటి చాలా బాగుంటుంది. అలాగే టమాటో పచ్చడితోటి, లేదనంటే ఏదైనా కారం పొడితో కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇంతే అండి, సింపుల్ మఖానా దోశ రెసిపీ. మీరు కూడా అందరూ ట్రై చేస్తారు కదా. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. రోజు ఇలాంటి మంచి హెల్దీ అండ్ టేస్టీ వంటలతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మై ఫుడ్ ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.